సో గైస్ ఇప్పుడు మేము ఈ డీజే RC-N1 రిమోట్ కంట్రోలర్ తీసుకొని, సో దీనికి నార్మల్ మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంటుంది. సో అది తీసేసి మేము ఏం చేసామంటే టైప్ సి టు టైప్ సి, ఒక పెద్ద టైప్ సి టు టైప్ సి తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ iPad Pro కనెక్ట్ చేసేసాము అండ్ యాక్టివ్ ట్రాక్ యూస్ చేస్తున్నాము, అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టాము. సో అన్నకి జస్ట్ నేను డెమాన్స్ట్రేషన్ అయితే ఇస్తున్నాను అనమాట, ఎలా పనిచేస్తుంది అనేది. సో అన్న ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసేయండి. యా, కొంచెం స్లోగా పెట్టేద్దాం, రైట్ ఆర్ లెఫ్ట్, ఫాస్ట్ స్లో పెడదాం. ఓకే, యా ఇప్పుడు రికార్డ్ కొట్టేసేయండి. ఓకే, మూమెంట్ ముందుకు వెళ్ళిపోదామా? రైట్. సో ఇప్పుడు అన్న ఇక్కడ ఏం చేస్తుందంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎలా వెళ్తున్నా మన చుట్టూ సర్కిల్ చేస్తూనే ఉంటుంది అనమాట, అంటే ఆర్బిట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి కొంచెం ఆర్బిట్ అవుతుంది, క్లోజ్గా వస్తుంది అనమాట. ఇలా తిరగాలి జనరల్గా. ఓకేనా, ఇందాక ఏం చేసిందంటే మన మూమెంట్ మనం మార్చుకున్నాం, ప్యారలల్గా అయినా మాన్యువల్గా అయినా పెట్టుకున్నాం అన్న. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు చూసారా ఫార్వర్డ్ వచ్చేసింది. సో క్యాన్సిల్ ఇప్పుడు సర్కిల్ అయింది చూసారా, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. సో ఇలా మనము పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ చూసారా DJI Mini 3 డ్రోన్ అయితే ఉంది. సో ఈ Mini 3 డ్రోన్ తోటి ప్రాబ్లం ఏంటంటే గైస్, ఇంకోటి దీనికి సైడ్ వేస్ సెన్సార్స్ అయితే పనిచేయమన్నమాట. మనమే దానికి సెన్సార్ లా పనిచేయాలి, మన ఐసే దాన్ని చూస్తూ ఉండాలన్నమాట. అది వెళ్ళే దారిలో సెన్సార్ అంటే ఏమైనా ఆబ్స్టికల్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. సో జస్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనకి iPad Pro కానీ లేదంటే ఏదైనా డివైస్ టైప్ సితో ఉంటే అది DJI Fly యాప్ సపోర్ట్ చేస్తే హ్యాపీగా మనం ఇలాంటి షార్ట్స్ అయితే మనం తీసుకోవచ్చు. ఓకే, డ్రోన్ అక్కడ ఉంది బ్యాక్ సైడ్. సో ఓకేనా గైస్, మీరు ఇలాంటి డివైసెస్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏంటంటే ఇది RC-N1 రిమోట్ కంట్రోలర్స్ ఉంటుంది కదా, RC-N1 అయినా RC-N2 అయినా RC-N3 అయినా. సో ఈ అన్ని రిమోట్స్కి iPad కానీ సామ్సంగ్ ట్యాబ్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో వాటిని మీరు కనెక్ట్ చేసుకొని ఇలాగా మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అంటే ఫస్ట్ టైం ఇంత పెద్ద స్క్రీన్ పెట్టేసుకున్నాం కదా. బాగుంది, చాలా బాగుంది. ఓకే.